పార్టీ లేదా పుష్ప? ఈ డైలాగ్ పుష్ప సినిమాలో సూపర్ డూపర్ హిట్. అయితే సినిమాలో చెప్పినట్లు ఈ పార్టీ ఏదో ఎంజాయ్ చేసే పార్టీ కాదు, పొలిటికల్ పార్టీ. ఇప్పుడు ఇదే ట్రెండింగ్. అంటే అల్లు అర్జున్ పొలిటికల్ పార్టీ పెడుతున్నారా? తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, నేషనల్ వైడ్ గా సోషల్ మీడియాలో ఇప్పుడు దీనిపై జోరుగా చర్చ జరుగుతోంది. హై లెవెల్ పొలిటికల్ సర్కిల్స్ లో కూడా దీనిపై గుసగుసలు వినిపిస్తున్నాయి. నిప్పు లేనిదే పొగ రాదన్నట్లుగా ఏదో ఒక చర్చ అయితే జరిగే ఉంటుంది. అందుకే ఈ ప్రచారం మొదలైందేమో. వాస్తవానికి అల్లు అర్జున్ కెరీర్ మొత్తాన్ని బిఫోర్ పుష్ప ఆఫ్టర్ పుష్పగా చూడాల్సిందే. ఇందులో డౌటే లేదు. పుష్ప సినిమా తర్వాత అల్లు అర్జున్ రేంజ్ బాగా పెరిగింది. ఆ సినిమాలో పొలిటికల్ డైలాగులు, కథ మొత్తం పాలిటిక్స్ చుట్టే తిరగడం కూడా అప్పట్లో ఓ సెన్సేషనే. పుష్ప 2 రిలీజ్ సందర్భంగా తొక్కిసలాట జరగడం, ఓ మహిళ చనిపోవడం, ఆమె కుమారుడు గాయపడడంతో అప్పట్లో అల్లు అర్జున్ పై కేసు పెట్టారు. ఆయన అరెస్ట్ చేసేదాకా వ్యవహారం వెళ్ళింది. అప్పుడే ఆయన ఫ్యాన్స్ చాలా ఫోర్స్ చేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి. మీరు పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాల్సిందేనని అల్లు అర్జున్ పై ఒత్తిడి తెచ్చారట. మరి ఫ్యాన్స్ ఒత్తిడి చేసినంత మాత్రాన పొలిటికల్ ఎంట్రీ ఇస్తారా? ఎవరు అంత ఈజీగా నిర్ణయం తీసుకోరు. మరి ఉన్నట్టుండి ఇప్పుడు ఈ అంశం ఎందుకు తెరపైకి వచ్చింది? దీనికి కూడా కారణం లేకపోలేదు. మొన్న మధ్య జరిగినటువంటి తమిళనాడు ఎన్నికల్లో హీరో విజయ్ అద్భుతమైన విజయం సాధించారు. ఆయన పార్టీ గెలుస్తోందని, విజయ్ సీఎం అవుతారని ఎవరు ఊహించలేదు. తమిళనాడులోని డిఎంకే, అన్నా డిఎంకే పార్టీలైతే ఆయన లెక్కలోకి కూడా తీసుకోలేదు. ప్రీపోల్ సర్వేలు, ఎగ్జిట్ పోల్ సర్వేలు విజయ్ టీవీకే పార్టీకి ఇచ్చినటువంటి సీట్లు 20 నుంచి 25 మాత్రమే. ఒకే ఒక ఎగ్జిట్ పోల్ సర్వే మాత్రం విజయ్ సీఎం కాబోతున్నారని తెగేసి చెప్పింది. ఆ సర్వే చెప్పినట్టే విజయ్ ఎవరు ఊహించని స్థాయిలో విక్టరీ కొట్టారు. ఇక తమిళనాడు జనం మొత్తం 2 పార్టీల మధ్య చీలిపోయినటువంటి సందర్భంలో విజయ్ అనూహ్యంగా దూసుకురావడం ఓ పెద్ద సంచలనమే. విజయ్ గెలుపు తర్వాతే చాలా మంది టాప్ హీరోలు మళ్లీ రాజకీయాలపై ఆసక్తి చూపుతున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో జూనియర్ ఎన్టీఆర్ గురించి కూడా ఇదే రకమైన చర్చ జరిగింది. ప్రస్తుతం అల్లు అర్జున్ చుట్టూ ఈ చర్చ తిరుగుతోంది. ఆయన ఫ్యాన్స్ తో పాటు పొలిటికల్ సర్కిల్స్ లోను అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీపై జోరుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ చర్చ ఎక్కడితోనే ఆగలేదండోయ్. అల్లు అర్జున్ ప్రశాంత్ కిషోర్ ని కలిసి చర్చలు జరిపినట్లుగా కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎవరు అవునన్నా కాదన్నా ప్రశాంత్ కిషోర్ దేశంలోనే సక్సెస్ఫుల్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్. ఎవరు కొత్తగా పార్టీ పెట్టాలి అనుకున్నా ఆయన్ని కలవడం సహజమే. ఆయన్ని కలిసేదాకా వ్యవహారం వెళ్ళింది అంటే ఏదో జరుగుతోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. బహుశా త్వరలోని అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తారేమో. అల్లు అర్జున్ రాజకీయాల్లోకి వస్తే ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? ఇది కూడా కీలకమే. ఎందుకంటే ఆయన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మొత్తం ఆంధ్రప్రదేశ్, ప్రస్తుతం సెటిల్ అయింది మాత్రం తెలంగాణ. కాకపోతే తెలంగాణ అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇక్కడే అల్లుడైపోయారు. కానీ పార్టీ అంటూ పెట్టడం ఖాయమే. అయితే అది ఏపీ నుంచే అని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే తెలంగాణలో ఆంధ్ర నాయకుల పార్టీలను ఆదరించారనేది ఇప్పటికే ఎన్నోసార్లు తేలిపోయింది. రాష్ట్రం కలిసినప్పుడు చిరంజీవి పార్టీ పెట్టినా ఇక్కడ పెద్దగా సీట్లు రాలేదు. ఆ తర్వాత జనసేనకు లభించినటువంటి ఆదరణ కూడా అంతంత మాత్రమే. మొన్న మధ్య షర్మిల కూడా ప్రయత్నం చేసి విఫలమయ్యారు. జగన్ కు అలాంటి రిజల్టే వచ్చింది. ఈ క్రమంలో అల్లు అర్జున్ కూడా ఇక్కడ ప్రయోగం చేయకపోవచ్చుననే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక ఆయన పార్టీ ఏపీకే పరిమితం కావచ్చునని తెలుస్తోంది. మరి ఏపీలో కొత్త పార్టీకి స్కోప్ ఉందా అనే అంశం కూడా కీలకమే. విజయ్ అలాగే భావిస్తే సీఎం అయ్యేవారు కాదు. ఇప్పుడు ఏపీలో కూడా సేమ్ సీన్. వైసీపీ టీడీపీ మధ్య నువ్వా నేనా అన్నట్లుగా జనం విడిపోయి ఉన్నారు. అంత మాత్రాన కొత్త పార్టీని ఆదరించాలని చెప్పలేం. అల్లు అర్జున్ లాంటి మాస్ హీరో ఎంట్రీ ఇస్తే అన్ని లెక్కలు మారిపోవచ్చు. పుష్ప 2 రిలీజ్ టైంలో బీహార్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ పెడితే లక్షల సంఖ్యలో ఫ్యాన్స్ తరలి వచ్చారు. అలాంటిది సొంత రాష్ట్రంలో ప్రభావం చూపలేరా? వచ్చే లీడర్ను బట్టే లెక్కలు మారతాయి. అందుకే బన్నీ ఎంటర్ అయితే పొలిటికల్ చిత్రమే మారిపోతోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక జూనియర్ ఎన్టీఆర్ గురించి నడుస్తున్నటువంటి చర్చ ఈనాటిది కాదు, ఎప్పటి నుంచో దీనిపై ఎన్నో కథనాలు వస్తూనే ఉన్నాయి. స్వయంగా పొలిటికల్ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి, మాస్ ఇమేజ్ ఉన్న హీరో విజయం సీఎం కాగానే అందరూ జూనియర్ ఎన్టీఆర్ పైనే చర్చించారు. ఇక ఇప్పుడు అల్లు అర్జున్ పై చర్చ జరుగుతున్న సమయంలో జూనియర్ పై కూడా అదే రేంజ్ లో వార్తలు వస్తున్నాయి. కొందరైతే వచ్చే ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ పార్టీ, అల్లు అర్జున్ పార్టీ తలపడతాయనే రేంజ్ లో మాట్లాడుతున్నారు. అయితే ప్రస్తుతానికి ఇవన్నీ కేవలం స్పెక్యులేషన్సే. దీనిపై ఫుల్ క్లారిటీ లేదు. ఇద్దరు హీరోలపై వినిపిస్తున్నటువంటి గుసగుసలు నిజమేనా, లేక ఎవరో కొందరు కావాలని స్పెక్యులేట్ చేస్తున్నారా అనేది తేలాల్సి ఉంది. కానీ ఒక్కటైతే నిజం, నిప్పు లేనిదే పొగైతే రాదు. హై లెవెల్ పొలిటికల్ సర్కిల్స్ లోనైతే జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ పై చర్చలు అయితే జరుగుతున్నాయి. కొంతమంది లీడర్లు వీరిపై ఒత్తిడి తెచ్చినట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నటువంటి ఈ హీరోలు ఇప్పుడు రాజకీయాలకు వస్తారా రారా అనేది ఆసక్తికరం. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్లుగా విజయ్ లాగే వీరు రాజకీయాల్లోకి దూకునా దూకొచ్చు.
చూద్దాం అన్నింటికీ కాలమే సమాధానం చెబుతోంది. పైగా దేశవ్యాప్తంగా జంజీ శకం నడుస్తోంది. బీజేపీ, కాంగ్రెస్ లాంటి పాత పార్టీలు వద్దు అంటూ జంజీ రోడ్డుకి నిరసన తెలుపుతోంది. వీళ్ళ పొలిటికల్ ఆలోచనకు కూడా అదే కారణమే ఉండొచ్చని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇది ఇవాల్టి గుసగుస. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం.